నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతుందని పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని శిక్షించకుండా పరీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గురుకుల పోస్టుల్లో పురుషులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికైనా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని అంటున్న నిరుద్యోగ యువకులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ మూడింటి కోసం తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 9 సంవత్సరాల కాలంలో చాలా సంవత్సరాల నుంచి నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, వాటికి ఎప్పుడు ప్రిపేర్ అవుదాము, ఉద్యోగాలు ఎట్లా సాధించుకుందామనే నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కావచ్చు, దీనిపైన మరింత మంది నిరుద్యోగులు నిరాసక్తత ఉన్నారు. చెప్పండి, గత కొద్ది రోజుల క్రితం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది, దీని పట్ల మీ యొక్క స్పందన ఏంది? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? నేను గత సంవత్సరం నుంచి లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాను. గత నెల రోజుల క్రితం జరిగిన టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన లీకులు అనేవి 1 కాదు 2 కాదు 15 పేపర్లు లీక్ అయినాయి. ఇక మేము ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అన్న సందిగ్ధంలో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే పరీక్షలనే ఇంత సునాయాసంగా లీకుల బాట పట్టించిన వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మాలాంటి నిరుద్యోగుల భవిష్యత్తుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారన్న విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒకే రోజు 4 ఎగ్జామ్లు అంటే ఎలా రాస్తాడు? ఆ పరిస్థితిని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ డేట్లను కూడా సవరించే ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా మళ్ళీ అక్రమాలు జరగకుండా, ఇటువంటి లీకుల విషయం మళ్ళీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పోస్టులు చాలా భర్తీ అయ్యాయి. కానీ ఒకవైపు భర్తీ అయిన సంతోషంతో పాటు బాధ కూడా ఉన్నది. ఎందుకంటే ఇందులో పురుష అభ్యర్థులకు ప్రధానంగా 20% మాత్రమే కేటాయించారు, 80% మహిళలకు కేటాయించారు. కనీసం 50% ఇద్దరికి కలిపి 50% అన్న కేటాయించాలనేది ప్రధానమైనటువంటి ఆకాంక్షిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులం. మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి 200 రూపాయలు ఉంటే ఇప్పుడు ఈ యొక్క టీచర్ ఎగ్జామినేషన్ కు దాదాపు 1200 రూపాయలు ఉన్నది. సో దాన్ని సవరించి 200 రూపాయలు చేయవలసిందిగా మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇక్కడ అంతా బడుగు బలహీన వర్గాలు, అతి సామాన్యమైనటువంటి కుటుంబాలు మాత్రమే ఈ ఉద్యోగం కోసం పోరాటం చేస్తుంటాయి. ఆ ఉద్యోగాలు సాధించి కనీసం మా కుటుంబ పరిస్థితులు మార్చుకోవాలి, మా యొక్క గమ్యాలని మేము చేరుకొని ఉన్నతంగా ఉండాలని ఎంతో ఆకాంక్షిస్తూ చేస్తున్నాం. కానీ ఆ పోరాటంలో మాకు ఇంత ఫీజులు పెట్టి కనీసం మేము అప్లికేషన్ చేసుకునే పరిస్థితి లేకుండా ఈ ధనిక రాష్ట్రంలో మరి ఇలాంటి గరీబు పరిస్థితులు ఎదురవుతున్నాయి. దయచేసి దీన్ని ఒకటి గమనించాలి. నేను గత సంవత్సరం నుంచి గురుకుల నోటిఫికేషన్ కోసం ఎంతో ఎదురు చేస్తున్నాను. ఎప్పుడో 2022 జనవరి 12 గంటల టెట్ అయిపోయిన తర్వాత నుంచి ఇక గురుకుల నోటిఫికేషన్ ఇక నెక్స్ట్ మంత్ అనుకుంటూ 1 ఇయర్ దాటిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే 11,000 పోస్టులు 12,000 పోస్టులు అంటే చివరికి సరే ఎంతో ఒక 9,000 పోస్టులు అని చూస్తే తీరా 80 మహిళలకు 80%, పురుషులకు 20%. ఇది చాలా తీవ్ర నిరాశకు నిస్పృహలకు గురి చేస్తుంది. తీరా ఓపెన్లో చూసుకుంటే మాకు 10-15 మన పట్టుమని 10-15 కూడా లేకుండా ఉన్నాయి. సో దీని గురించి బాయ్స్ స్కూల్లోనైనా గర్ల్స్ స్కూల్లోనైనా సెపరేట్గా 50-50 పోస్టులు వచ్చే విధంగా గవర్నమెంట్ ఒకసారి సరి చూసుకోవాలని నా యొక్క వినతి. మాకు ఏప్రిల్ 30వ తారీఖు 4 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థకు సంబంధించిన 2 ఎగ్జామ్స్. ఒకటే రోజు 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల మేము ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాం. గత సంవత్సరాలుగా చదివి ఫస్ట్ పెట్టిన ఎగ్జామ్లో అది లీక్ అయ్యి రద్దయిన ఎగ్జామ్ మళ్ళీ ఈ డేట్లు చూసుకోకుండా వేయడం, వాళ్ళు నిర్లక్ష్యానికి అది నిదర్శనం. అట్లా వేయడం వల్ల మేము ఏ ఎగ్జామ్ రాయాలో అనేది చాలా ఆందోళనకు గురవుతున్నాం. ఏ కల్మషం లేకుండా కష్టపడి పుస్తకాలతో కుస్తీపడి చదివేటోళ్ళని మీరు మీ ఏ ప్రయోజనం కోసం దేనికోసం చేస్తారో మరి తెలియదు, మరి ఎందుకు చేస్తారో తెలియదు. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు చేయాలంటే అన్ని వ్యవస్థలలో కరెక్ట్గా తీసుకురండి, చేయండి. అది మహిళా సాధికారత అనేది మహిళలకు ఉన్నతమైన అవకాశాలు కల్పించడం అనేది తప్పు కాదు. కాకపోతే మీరు ఈ పెద్ద వాటిలోనేమో అట్లా చేసుకుంటా, మీకు అవసరం వచ్చే దాంట్లో అట్లా చేసుకుంటా, ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పరీక్షలన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించాలని. ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నారో అతను తొలగించిన తర్వాతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని. అదే గురుకుల ఎగ్జామ్లో మహిళలకు 80%, పురుషులకు కేవలం 20% మాత్రమే ఉద్యోగ నియామకాల్లో ఇవ్వడం ఎంతవరకు సమంజసం కూడా అంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి నిరుద్యోగులు మాత్రం ఈ యొక్క ఉద్యోగ నియామకాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నప్పటికీ తమకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల పట్ల ఏమాత్రం కూడా నమ్మకం లేదని, పారదర్శకంగా నిర్వహించాలని కూడా కోరుతున్నారు. నల్గొండ జిల్లా గ్రంథాలయం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.